వైఎస్ఆర్సీపీ యూకే కన్వీనర్ డాక్టర్ ప్రదీప్ చింతా అమెరికా పర్యటనలో భాగంగా శాన్ ఫ్రాన్సిస్కోలో నిర్వహించిన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం ఘనంగా జరిగింది. లక్కిరెడ్డి జయప్రకాష్ రెడ్డి, అంజిరెడ్డి కుడుముల, యాదగిరి రెడ్డి కుడుముల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ యూఎస్ఏ కన్వీనర్ వెంకట్ కల్లూరు అధ్యక్షతన ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా దుర్మార్గపు పాలన చేస్తున్న కూటమి ప్రభుత్వంపై జగన్మోహన్ రెడ్డి అలుపెరుగని పోరాటం చేస్తున్నారని డాక్టర్ ప్రదీప్ చింతా అన్నారు. ప్రజల కోసం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న పోరాటాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కంకణబద్దులై పనిచేయాలని ప్రదీప్ చింతా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డిని స్మరించుకుంటూ జగన్మోహన్ రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిని చేయాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎన్ఆర్ఐ అభిమానులు, మహిళలు, చిన్నారులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇక్కడ మనం ఓడిపోయాము అంతేగాని మనం ఎక్కడికి కూడా పారిపోలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీఆర్ దేర్ వెరీ మచ్ విత్ జగనన్న. వి లవ్ జగనన్న అండ్ జగనన్న కోసం ఎంత దూరమైనా ఎంత దాకైనా ప్రయాణం చేయడానికి మనం అందరం సిద్ధంగా ఉన్నాం. పెద్దలు జయప్రకాష్ అంకుల్ లాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, పార్టీకి ఉంటాయి, ఎప్పుడు ఎల్లప్పుడూ ఉంటాయి. ఇక్కడ ఒకటి నేను చెప్పదలుచుకున్నానంటే లైక్ ఎందుకు జరిగింది, ఇప్పుడు అంకుల్ కూడా చెప్పారు ఎందుకు మనం ఓడిపోయడానికి కారణాలు ఏంటి అంటే, నేను ఇదే క్వశ్చన్ జగన్ కూడా నేను పర్సనల్ గా అడిగాను. అంటే ప్రదీప్ మనం చేయాల్సిందంతా మనం చేసాం ప్రదీప్. ఒకవేళ మనం గెలిచింటే ఈ క్వశ్చనే వచ్చేది కాదు. మనం ఒక టార్గెట్ పెట్టుకొని మనం ప్రయత్నం చేసుకుంటూ మనం వెళ్ళాము. ఆ వెళ్ళే ప్రయత్నంలో కొన్ని తప్పులైతే జరిగి ఉండొచ్చు. అది మనం చేసి అంటే తెలిసి చేసిన తప్పులైతే కాదు. అండ్ ఆపోజిట్ వాళ్ళు ఎన్ని కుయుక్తులు వల్ల మనం చూసాము. అవి మనల్ని మన పని చేయనీయకుండా వాళ్ళు ఏమో క్రియేట్ చేసి వాళ్ళు అన్ని కూడా కల్పించి చేశారు. అండ్ మనం ఇప్పుడు నెక్స్ట్ మనం ఎంతగా దాన్ని ఎదుర్కొంటామో, ఎంత ధైర్యంగా మనం ముందుకెళ్ళదాన్ని బట్టి మన ప్రస్థానం ఉంటుంది అని చెప్పారు. బట్ తప్పకుండా అన్న లైక్ ఇప్పుడు మనం చూస్తున్నాం, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా అఫ్ కోర్స్ బాటమ్ లైన్ ఏంటంటే అందరూ కూడా జగన్ మీద ప్రేమతో వచ్చిన వాళ్ళే, జగన్ అంటే ఇష్టం వాళ్ళే. నాకు వీలైతే నేను ఇక్కడికి వచ్చి కలిసినవి అన్ని కూడా జగన్ చెప్పడానికి నేను ట్రై చేస్తాను, నాకు అవకాశం దొరికితే. అండ్ ఎంతగా జగనన్నని యుఎస్ లో అభిమానిస్తున్నారో, ఎంతగా ఆరాధిస్తున్నారో, ప్రేమిస్తున్నారో, ఇవన్నీ కూడా ఇక్కడ వచ్చి చూసినప్పుడు నాకు అంత సంతోషంగా ఉంటుంది. అండ్ ఇంకా జయప్రకాష్ అంకుల్ అయితే లైక్ ఎవ్రీ డే నేను ఏదైనా వీడియో చేసి ఆయనకు నచ్చినప్పుడు ఇది బాగుంది ప్రదీప్ అని చెప్పడానికి కూడా కాల్ చేస్తారు. నచ్చకపోతే ఇది నచ్చట్లేదు ప్రదీప్, ఎందుకు ఇలా చేస్తున్నారు, మీరు ఏదైనా మార్చాలి ఇది అని చెప్తారు. తప్పకుండా అంకుల్ మీ ఇన్పుట్స్ మాకు కావాలి, ఎప్పుడు కూడా మేము చేస్తున్నాం. అండ్ ఈ సందర్భంగా ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి. గీతాంజలి అనే ఒక అమ్మాయి పాపం యాక్సిడెంటల్ గా చనిపోయి అది ఒక పెద్ద ఇష్యూ అయితే మన ఛానల్ చూసే వాళ్ళే అన్న మనం ఏదైనా ఫండ్ రైజింగ్ చేస్తే బాగుంటుంది అని చెప్పేసి అడిగారు. అంటే ఇది వాళ్ళ దగ్గర నుంచి వచ్చింది, నేను చేసిన ఏకైక ఫండ్ రైజింగ్. నేను అంకుల్ కి ఒకసారి ఫోన్ చేస్తే గో హెడ్ ప్రదీప్ అని చెప్పారు. అంకుల్ 2 లక్షల రూపాయలు గీతాంజలి కోసం డొనేట్ చేశారు. మనకు ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది, మనం చేసే పనికి సపోర్ట్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే పెద్దవాళ్ళ రూపంలో మనకు వస్తుంది. నాకు జయప్రకాష్ రెడ్డి గారు ఆ రోజు చేసిన సహాయం నాకు ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ. అంటే మనం అందరం కూడా చేయగలిగితేనే ఏదైనా జరుగుతుంది, ఎవరికైనా మనం సహాయం చేయడం. అఫ్ కోర్స్ ఆ ఒక్క సహాయం అనేది చాలా చిన్నది. నేను నిన్నటి నుంచి అంకుల్ గురించి కానీ లేకపోతే వాళ్ళ బ్రదర్స్ గురించి నేను వింటూ ఉన్నాను. 1960s లో ఎలా వచ్చారు, వారు ఎలా ఒక రెస్టారెంట్ స్టార్ట్ చేసి అక్కడ నుంచి అంచనంచగా ఎదిగి 100 అంకుల్ కానీ, బాలరెడ్డి గారు కానీ, జయప్రకాష్ రెడ్డి అంకుల్ కానీ లైక్ దే ఆర్ ఆల్ ఇన్స్పిరేషన్ ఫర్ అస్. నేను మా అబ్బాయితో కూడా చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక స్టోరీ ఉండాలి, ఒక లైఫ్ లో ఏం సాధించామనేది ఉండాలి. దానికి చక్కటి ఉదాహరణ బాలరెడ్డి గారు, హన్రెడ్డి గారు, అలాగే జయప్రకాష్ అంకుల్ వీఆర్ ఆల్ హ్యాపీ టు నో యూ. ఇలాంటి పెద్ద వ్యక్తుల్ని కలవడం అండ్ మాట్లాడడం కూడా చాలా చాలా సంతోషం. అండ్ వీ వుడ్ లైక్ టు కంటిన్యూ దిస్ జర్నీ. అండ్ ఈ సందర్భంగా అంకుల్ కొన్ని విషయాలు కూడా చెప్పారు. అఫ్కోర్స్ అంకుల్ మీరు చాలా రోజుల నుండి చంద్రబాబు నాయుడు గారిని చూసే ఉంటారు. ఇంకా నాకు ఆశ్చర్యం వేసేది ఏంటంటే జనాలు ఇంకా ఎలా చంద్రబాబు నాయుడిని నమ్ముతారు అది నాకు ఇప్పటికీ ఆలోచించని ప్రశ్న. మీరు అన్నారు అన్ని సార్లు అబద్ధాలు చెప్పినా కూడా వాడు అంతా కూడా ఎందుకు నమ్ముతున్నారు అని నాకు అదే క్వశ్చన్ వస్తుంది.
ఏ విషయమైనా రష్యాకు యుక్రెయిన్ వార్ జరుగుతున్నా తమిళ ఏం పెడతారంటే జగన్ షాక్. మరి ఎట్లా రష్యాకు యుక్రెయిన్ వార్ జరిగితే జగన్ షాక్ ఎంత అవుతుందా అంటే నాకు అనవసరం, జగన్ కి ఇబ్బంది పెట్టాలి. ఏ చేసినా జగన్ కి షాక్ పెట్టాలి. అది పెడితే వాళ్ళు బతకగలరు. అదే కాదు, బుడవేరు నీరు వస్తే బోటు అడ్డం పెట్టినట్ట. ఆ బోటు ఓనర్ తెలుగుదేశం, ఆ బోటు ఓనర్ తెలుగుదేశం. అవును, కానీ ఆ బోటు అడ్డం పెట్టింది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు. అదే జగన్మోహన్ అనమనంటే ఆ మాట అనగలడేమో. వాళ్ళు ఎన్నో గురుతులు పడుతున్నారు, ఎన్నో అబద్ధాలు చెప్తున్నారు, మోసాలు చేస్తున్నారు. మన జగన్ మరీ స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాడు అని అంటున్నారన్న ఆయన చెప్పారు. అంటే ఏం చేయాలి, ప్రతి మనం దళితుల రాజకీయాలు చేయాలని చెప్పుకుంటారు. వైఎస్ఆర్సీపీ అనేది మనకి రాజశేఖర రెడ్డి గారు ఉన్న కాడి నుంచి కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట. ఎందుకంటే మనకి ఏదైనా కానీ నీ టేస్ట్ ఆ టేస్ట్ కలిస్తేనే అది ఒక విధమైనటువంటిది కలయిక అవుతుంది అన్నమాట. అట్లాగే ఇప్పుడు మనం డెమోక్రసీ లాగా అంటే మనం ఒక పేదవాళ్ళకి హెల్ప్ చేయాలి, పేదవాళ్ళకి అది చేయాలి, ఇది చేయాలి, మనకి ఎంత కావాలి, డాక్టర్ గారు లాగా, అడిరెడ్డి గారు లాగా కొన్ని మిలియన్ల డాలర్లు డొనేట్ చేస్తారు అన్నమాట. ఇప్పుడు మా ఊరు వెళ్ళండి, ఒక్క మురికి కాలువ కూడా ఉండదు, అంత శుభ్రంగా ఉంచుతాడు అన్నమాట. ఎందుకని అంటే అలాగే రాజశేఖర రెడ్డి గారు కూడా చేశాడన్నమాట. అందుకనే రాజశేఖర రెడ్డి గారు అంటే అంత ఇష్టం నాకు. అందుకనే ₹1 కోటి అలా ఖర్చు పెట్టి మా ఊళ్ళో స్థలం కొని కట్టించి విగ్రహం వేశాను. విగ్రహం వేసినప్పుడు ఆ విగ్రహం ఎందుకు వేసేవాళ్ళు అన్నదానికి నేను చెప్పాను అన్నమాట. కనపడింది దేవుడి కంటే కూడా కనపడదు మనకు తెలిసిన ఆయన చేశాడు కాబట్టి ఆయన దేవుడే ఆయన, అంతే అనిపించింది అనమాట. ఎందుకంటే నేను 1979-18 వెళ్ళాను అనమాట ఇండియాకి. 79లోనే ఇండియా పోయినప్పుడల్లా, ప్రతిసారి ఇండియా పోయినప్పుడల్లా పోతుంటే హైదరాబాద్ నుంచి దిగి మా ఊరు వెళ్ళాలన్నమాట. వెళ్తుంటే ఎన్ని యాక్సిడెంట్లు అంటే అసలు చెప్పలేము అనమాట. పాప వాడు యాక్సిడెంట్ అవుతుంది, వాడు అక్కడే ఉంటాడు అనమాట. అనుకుంటా వాడిని పట్టించుకునేవాడు ఉండడు, పోలీసు వాడు ఉండడు, ఒక అంబులెన్స్ ఉండదు, ఒక ఏది ఉండదు అనమాట. నాకు బాధ వేసేది అనమాట. ఏంట్రా ఇదంతా, అంబులెన్స్ లేవు, అసలు వాడి కడుపుతో ఉండండి, వాడిని పట్టించుకోకుండానే వదిలిపెట్టిపోతున్నారు అని అనిపించి నేను అప్పటికి వెళ్ళి మా కాలేజీ కూడా ఉంది, ఆయన అడిగాను అనమాట. నేను డబ్బులు ఇస్తానండి, అంబులెన్స్ కొడతానండి, 2-3 అంబులెన్స్ కొడతాము. డాక్టర్ గారికి మా ఊళ్ళో వెంకటరామరెడ్డి గారు ఉన్నారు అన్నమాట, డాక్టర్ గారు. ఆయన కూడా మాట్లాడి నేను నర్సులు అప్పు చెప్తాను, నేను డ్రైవర్లు ఇస్తాను, నేను చేద్దాం అనుకునే టైంకి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అంబులెన్స్ మొదలు పెట్టాడు అన్నమాట. అది అక్కడ నేను స్టార్ట్ చేద్దాం అనుకునే టయానికి, కొనుక్కొద్దామని డబ్బులన్నీ రెడీ చేసే టయానికి ఆయన స్టార్ట్ చేశాడు. అట్లా ఎంతో చూసారా, అంబులెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్, 108 అన్నది అలా చేశాడు రాజశేఖర రెడ్డి గారు. ఆయన లాగానే ఆయన అనుకోకుండా చనిపోయాడు. కొడుకు కూడా చూస్తే కదా ఎంతో చేశాడు, అన్నమాట నిలబెట్టుకున్నాడు. ప్రజలకి, పేదవాళ్ళకి, పిల్లల చదువుకి ఇంపార్టెంట్ ఇచ్చాడు. ఇలాంటివన్నీ చేస్తున్నాడు కాబట్టి నాకు ఎందుకంటే అలా చేస్తాడు. ఇప్పుడు మనం చేసేదాన్ని ఇంకోటి చేస్తాడు అనుకోండి, మనకు ఆనందం వేస్తాడు అనమాట. వాడు కూడా చేస్తాడు అన్నట్టు. అలాగే జగను అలా చేస్తున్నాడు కాబట్టి, అంతేగాని మనకి అమెరికాలో ఉండడానికి ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక ఏమీ లేదు. రెడ్ అని అదని ఇదని ఏమి ఉండదు, అవసరం లేదు. కానీ ఒక విధమైనటువంటి నమ్మకం అనమాట మనకి. ఆయన వేరే వాడిని చూస్తుంటే వాడు లంచగొడితనమే కానీ, అబద్ధాలు ఆడటమే కానీ, అన్ని చేయటమే కానీ చేస్తున్నప్పుడు వీడు మనం నమ్మకం ఉండడం, మనం ఎలా ఉంటాం, మనం మంచోడం, ఆడికెళ్ళి ఎవరు మంచిగా ఉంటే ఆడికెళ్ళిపోతాం అట్లా. అందుకని నేను అనేది ఏంటంటే, జగన్ అంటే అంత ఇష్టం నాకు. ఎప్పుడు 5 నిమిషాలు దొరుకుతాను సరే, 5 నిమిషాలకు గుడికి రాకపోతే లోడ్ చేసే లోపలనే నేను ప్రదీప్ చంద్రాలి చూడడం యూట్యూబ్ లో అనమాట. జగన్ గురించి చదవటం, జగన్ గురించి అక్కడ స్టార్ట్ అయింది. ప్రదీప్ చంద్రాలి చాలా చక్కగా చెబుతున్నాడు. చక్కగా ఒక కెళ్ళి చెప్పుకోకుండా ఒకటి మాటలో కరెక్ట్ గా
అంత పర్ఫెక్ట్గా ఎలా చెప్పగలుగుతున్నాడో నాకు అంత అది ఎక్కడి నుంచి వచ్చిందో అది ఆయనకి గిఫ్ట్, గాడ్ గిఫ్ట్ అనుకోవాల్సింది ప్రదీప్కి. అలాగే చాలా మంది ఉన్నారు బాగా చక్కగా చెబుతున్నారు, చక్కగా చేస్తున్నారు. బూతులు అనేది లేకుండా ప్రతి వాడిని పాయింట్ చేయటం, ప్రతి వాడితోటి దాన్ని వాడి గురించి తప్పులు చెప్పడం, ఇలా చేయటం అది చక్కగా చేస్తున్నాడు. కాబట్టి ఐ లైక్ హిమ్ అనమాట. లైక్ హిమ్ అయ్యి నేను ఎవరు కూడా రమ్మని మా ఇంటికి కూడా తీసుకొచ్చాను అప్పుడు ఎలక్షన్ అప్పుడు.